హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. మొత్తానికి క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మొదలైపోయింది. ఈరోజు సాయంత్రం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరగనుంది. అయితే తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ వేదిక రెండు జట్లు చెన్నైలో తలపడిన ప్రతిసారి కూడా చెన్నైయే అద్భుత విజయం సాధించింది. ఎందుకంటే చెన్నైలో ఆర్సీబీతో జరిగిన ప్రతి మ్యాచ్లో కూడా అది కూడా చెన్నై గ్రౌండ్లో ఆడే మొత్తం మీద ఇప్పటివరకు చూసుకుంటే ఆర్సీబీ సీఎస్కే మొత్తం 30 మ్యాచ్లు ఆడాయి. 30 మ్యాచ్లో 20 మ్యాచ్లు సీఎస్కే గెలిచి 10 మ్యాచ్లే ఆర్సీబీ గెలిచింది. దట్టు చెన్నైలో ఆడిన మ్యాచ్లు చెన్నైలో మొత్తం 8 మ్యాచ్లు వీళ్ళిద్దరు ఆడారు. 8లో 7 సీఎస్కే గెలిచింది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరు గెలిచింది. అలాగే చివరిసారి 2019లో కూడా ఇక్కడ ఇద్దరు జరిగిన మ్యాచ్లో చెన్నై భారీ విజయం సాధించారని చెప్తున్నారు. అయితే గత రికార్డులు గత చరిత్ర మొత్తం పరిశీలిస్తే మాత్రం చెన్నై ఆర్సీబీ గణాంకాలు చూసుకుంటే ఓవరాల్గా చూసుకున్నా లేకపోతే ఓన్లీ చెన్నైలో చూసుకున్నా ఖచ్చితంగా అక్కడ పై చేయి చెన్నైగానే ఉంది. అయితే ఈసారి మాత్రం సీన్ కొంచెం మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీలో మంచి స్టార్ బ్యాట్స్మెన్లు సీనియర్ ప్లేయర్స్ అయిన మనకి విరాట్ కోహ్లీ కానీ ఫాఫ్ డూప్లెసిస్ కానీ గ్లెన్ మెక్స్వెల్ క్యామరూన్ గ్రీన్ విల్ జాక్స్ దినేష్ కార్తిక్ ఇలా ఒకరేంటి మొత్తం టీ20కి స్పెషలిస్టులు మొత్తం మనకి ఆర్సీబీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే చెన్నైలో ఈ చెపాక్లో జరిగే మ్యాచ్లో ఈసారి ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే చెన్నై ఈసారి కొంచెం వీక్గా ఉంది. సీజన్ స్టార్టింగ్ నుంచి చెన్నై కొంచెం వీక్గా ఉంది. అయితే ఎంత చెన్నై వీక్గా ఉన్నా సొంత గడ్డపై చెన్నై నడిస్తాం అంత తేలికైన విషయం కాదు. అయితే టోర్నీకి ముందు ఈ టోర్నీకి ముందు చెన్నైకి కొంచెం బలమైన ఎదురుదెబ్బలు తగిలినే చెప్పొచ్చు. అదేంటంటే ఆ కీలకమైన బ్యాట్స్మెన్స్ కీలకమైన ప్లేయర్స్ మ్యాచ్కి ముందు అందుబాటులో లేరు. ఒక రకంగా చెప్పాలంటే అంతేకాకుండా చెన్నై బౌలింగ్ యూనిట్ కూడా చాలా బలహీనంగా కనిపిస్తుంది. చెన్నై బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ పేస్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహూర్ శార్దుల్ ఠాకూర్ ఎకానమీ సీఎస్కేకి పెద్ద తలనొప్పిగా మారింది. గాయం నుంచి కోలుకొని చాలా కాలం తర్వాత దీపక్ చాహర్ అయితే రీఎంట్రీ ఇచ్చాడు సీఎస్కే తరఫు నుంచి. మొత్తం మీద చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్లో 89 వికెట్లు పడగొట్టిన మనోడి ఎకానమీ రేట్ దాదాపు 9.16 ఉంది. ఇది టీ20లో అంత సజెస్టబుల్ ఎకానమీ కాదంటే మనోడు వికెట్స్ తీస్తున్న భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి మనకు చూపిస్తుంది. ఇది ఆర్సీబీకి ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక గత సీజన్లో డెత్ ఓవర్స్లో డేంజర్గా కనిపించిన పతిరాణ శ్రీలంక ప్లేయర్ పతిరాణ మలింగ స్టైల్లో బౌలింగ్ చేసే పతిరాణ ఈసారి గాయం కారణంగా దాదాపు మొత్తం ఐపీఎల్ సీజన్కే తప్పుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంతేకాదు అటు డారెల్ మిచెల్ శివం దుబే వంటి ఆల్రౌండర్ ఉన్నప్పటికీ వారి బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనపడతలేదు. మొత్తం మీద చూసుకుంటే చెన్నై మరోసారి ఆర్సీబీని స్పిన్నర్లతో పడగొట్టేందుకైతే స్కెచ్ గీస్తుంది. అయితే ఆర్సీబీకి కూడా స్పిన్ పెద్ద బలం. ఆర్సీబీ స్పిన్ ఎదుర్కొనే ప్లేయర్లు ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ మన కోహ్లీ కానీ మ్యాక్స్వెల్ కానీ డూప్లెసిస్ కానీ గ్రీన్ కానీ వీళ్ళంతా స్పిన్ బాగా ఆడగలరు. మన దినేష్ కార్తిక్ కూడా స్పిన్ బాగా ఆడగలరు. అయితే అన్ని రకాలుగా స్పిన్ ఆడగలిగిన వీళ్ళు చెన్నైని స్పిన్ ఎదుర్కోవడం మాత్రం అంత తేలికైన విషయం కాదనే చెప్పచ్చు. అయితే సిఎస్కేలో శ్రీలంక ప్లేయర్ తీక్షణ రవీంద్ర జడేజా వంటి బలమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు కోహ్లీ కానీ గ్రీన్ కానీ మ్యాక్స్వెల్ కానీ డూప్లెసిస్ కానీ దినేష్ కార్తిక్ కానీ వీళ్ళందరూ స్పిన్ని ముఖ్యంగా మనకి ఇక్కడ జడేజా లెగ్ స్పిన్ వీళ్ళందరూ చాలా బలంగా ఆడగడతారు. చెన్నై పిచ్చులు సహజంగా స్పిన్కి అనుకూలిస్తాయి. మరి ఈ ప్రకారం చూసుకుంటే అందులోనే వాళ్ళు జరగబోయేది నైట్ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అయ్యే మ్యాచ్. టాస్ కూడా చాలా కీలకంగా మారింది. సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ జియో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి జియో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. స్పిన్నర్లకి అనుకూలించకపోవచ్చు. జియో వల్ల స్పిన్ అంతగా పట్టు చిక్కదు. బౌలర్లకు బాల్ గ్రిప్ జారిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక పక్కన చూసుకుంటే స్పిన్ బలంగా ఆడగలిగిన ఆర్సీబీ బ్యాట్స్మెన్లకు ఇక్కడ ఈ మ్యాచ్లో టాస్ అంత కీలకం కాదని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ పరిణామాలు మొత్తం బేస్ చేసుకుంటే అందులోనూ దీంతోపాటు మనకి మెయిన్గా చెప్పుకునే ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తున్న ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అతను ఎంతవరకు ప్రెషర్ని డీల్ చేయగలుగుతారు అనేది కూడా ఈ మ్యాచ్లో మనం చూడాలి. సో అతను వెంటనే ఫీల్డ్ చేంజెస్ ఎలా చేయగలుగుతాడు. ఎందుకంటే మనకు ఆర్సీబీని చూసుకుంటే కోహ్లీ దగ్గర నుంచి లాస్ట్లో ఉన్న దినేష్ కార్తిక్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా హార్డ్ హిట్టర్లు. అంటే వీళ్ళు బ్యాటింగ్కి వచ్చిన దగ్గర నుంచి రాగానే బౌలర్లపై విరుచుకుపడిపోయి బ్యాటింగ్ చేస్తారు వీళ్ళు. మనం మొన్న వరల్డ్ కప్లో చూస్తే కనుక 200 స్కోర్ 200 డబుల్ సెంచరీ సాధించిన మ్యాక్స్వెల్ ఒక్కడే 9 వికెట్లు పడిన పరిస్థితుల్లో కూడా ఒక్కడే మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు మనం చూసాం. అతను ఒక్కడే కాదు మ్యాక్స్వెల్ ఒక్కడే కాదు ఆర్సీబీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా
ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలిగిన వాళ్ళే ఉన్నారు. సో మన రుతురాజ్ గైక్వాడ్ మొదటి నుంచి అంటే మొదటి బాల్ నుంచే చాలా ఫాస్ట్‌గా డెసిషన్ తీసుకోగలిగితేనే ఈ మ్యాచ్ సీఎస్‌కే గెలుస్తుంది. లేకపోతే మనం అనుకున్నట్టు సీనియర్లు ఎక్కువగా కనపడుతున్నారు, బ్యాట్స్‌మెన్‌లు ఎక్కువ కనపడుతున్నారు. బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న ఆర్‌సీబీయే ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది.